హైదరాబాద్ లో ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. నరహరి ఆఫీసులు, బంధువుల ఇళ్లు సహా 13 చోట్ల తనిఖీలు చేస్తున్నారు. ఏసీబీ అధికారులు భారీగా అక్రమాస్తులను గుర్తించారు. ఇప్పటి వరకు 200 కోట్ల రూపాయలకు పైగా అక్రమాస్తులు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. గచ్చిబౌలిలో నరహరికి సంబంధించిన 2 విల్లాలను గుర్తించారు. వివిధ ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు కూడా ఉన్నాయి. అప్డేట్ శశి అందిస్తారు. శశి, నరహరి నివాసంలో సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. ఉదయం 6 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ సోదాలు ఇప్పటి వరకు కూడా కొనసాగుతున్నాయి. సాయంత్రం వరకు ఈ సోదాలు కంటిన్యూ అవుతాయి. ఆ తర్వాత ఇప్పటి వరకు ఆయన ఇంట్లో గుర్తించినటువంటి అక్రమాస్తుల విలువ ఎంత అనే అంశాల గురించి ఏసీబీ అధికారులు వివరణ ఇచ్చేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఇప్పటి వరకు ఉదయం నుంచి 6 గంటలు అవుతుంది సోదాలు కంటిన్యూ అవ్వబట్టి ఇప్పటి వరకు పెద్ద ఎత్తున కూడా అక్రమాస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. సుమారుగా బహిరంగ మార్కెట్లో 100 కోట్ల విలువైనటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి పత్రాలను ఇప్పటికీ ఏసీబీ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఉదయం 6 గంటలకు ఏసీబీ అధికారుల బృందం నరహరి నివాసానికి చేరుకుంది. సుమారుగా 2 టీంలు, ఒక టీము ఆయనకు సంబంధించినటువంటి సోదరుడి నివాసంలో సోదాలు నిర్వహిస్తే మరొక టీం నరహరి నివాసంలో సోదాలు నిర్వహించింది. అయితే ఉదయం సోదరుడి నివాసంలో సోదాలు నిర్వహించినటువంటి సందర్భంలో ఆయన ఇంట్లో కొన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. నరహరికి సంబంధించినటువంటి ఆస్తులు ఆయన తమ్ముడు పేరు మీద ఉండడంతో ఆయనకు సంబంధించినటువంటి పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం నరహరి నివాసంలో సోదాలు కొనసాగించినప్పుడు నరహరి నివాసంలో పెద్ద ఎత్తున కూడా నగదు లభ్యమైంది. సుమారుగా 1,20,00,000కు పైగా నగదు లభ్యమైంది. వీటన్నిటిని కూడా నగదు లెక్క పెట్టడానికి ఇప్పటికే ప్రత్యేకంగా క్యాష్ మిషన్ ని కూడాను ఏసీబీ అధికారులు తెప్పించి ప్రజెంట్